బ్రహ్మ ముహూర్తం అండి. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం లేదా మనోహర కాలం అంటారండి. సో మనం ఎంత చదువుకున్నా, ఏం చదువుకున్నా ఈ కాలంలో, ఈ టైంలో చదువుకుంటే చాలా బాగా గుర్తుంటుందండి. రెగ్యులర్ టైంలో 3 గంటలు చదివేది ఈ టైంలో 1 అవర్లో సరిపోతుందండి. సో దయచేసి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ముహూర్త కాలంలో 3 నుంచి 4 పాసిబిలిటీ కాదు, కానీ కనీసం 4 గంటల నుంచి 6 గంటల టైంలో ఆ బ్రహ్మ ముహూర్తంలో చదివితే నీకు చదువుకున్నది బాగా గుర్తుంటుంది. ఈ టైంలోనే విశ్వశక్తి అంటామండి. ఆ విశ్వశక్తి అనేది ఎనర్జీ పాస్ అవుతుంది. ఆ టైంలో యోగా చేసినా, ధ్యానం చేసినా, చదువుకున్నా, ఏ టాపిక్, ఏ అంశం మొదలుపెట్టినా కూడా సక్సెస్ అనేది ఎక్కువగా వస్తుందని సైంటిస్టులు చాలామంది చెప్తా ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో మీ పనులు చేసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నువ్వు ఏదనుకుంటున్నావో అది 100% నీకు దరిదాపుల్లో వస్తుందండి.